ఫ్రెండ్స్, ఐఎమ్ చంద్రకళ సెవెన్. ఈరోజు అయితే మంచి రెసిపీస్ వచ్చి ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్కి అయితే ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి. ఇందులో ఏమేమి వేసారంటే సాల్ట్, కారం అండ్ జింజర్ అల్లం పేస్ట్ అండ్ వేసి ఇది బాగా కొంచెం మసాలా చికెన్ ఫిష్ ఫ్రై మసాలా వేసి బాగా పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ బాయిల్ అయ్యాక ఇలా ఇందులో వేసారు. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఫ్రై అయ్యాక మనం చూడండి చూపిస్తున్నా ఇలా ఉన్నాయి. ఇంకా మనం తీసుకొని తినేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రెష్ ఫిషెస్ అనమాట. సో నెక్స్ట్ చికెన్ ఫ్రై అయితే ముందుంటా. ఇదైతే కొబ్బరి అన్నం అనమాట. కొబ్బరి పాలు తీసి కొబ్బరి పాలతో చేశారు. ఇది వచ్చి కొబ్బరి అన్నం విత్ మైసూర్ రైస్. కొబ్బరి అన్నానికి ఇప్పుడు ఈ రైస్ యూజ్ చేయాలి, బాస్మతి అయితే బాగోవు అనమాట. నెక్స్ట్ చికెన్ ఫ్రై రెసిపీతో మేము ముందుంటాను. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట. ఇందులోకి ఫస్ట్ అయితే ఎగ్స్ వేస్తున్నాము. ఇప్పుడు కిలో చికెన్ ఫ్రైకి ఎన్ని ఎగ్స్ వేయాలి? 2 ఎగ్స్ వేసుకుంటున్నాము. ఆ తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొన్ని ఎక్కువ స్పూన్స్ వేసుకోవాలి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా పక్కన పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి అన్నీ వేసుకొని కలుపుకున్నాక లాస్ట్ అవి వేసుకోవాలి. ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అవి గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో ఆయిల్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకుంటే అది మిక్సీ పట్టి వేసుకోవాలన్నమాట పౌడరు. ఇలా ధనియాలు జీలకర్ర పౌడర్ మిక్సీ ఇలా వేపేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని అందులో వేయాలి. ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ పౌడర్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇలా పౌడర్ ఉంది కదా, ఇలా పౌడర్ చేసుకుని దీనిని ఫ్రైలో వేసుకోవాలన్నమాట. వేసుకొని దాని బాగా ఇలా ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ధనియాలు జీలకర్ర అల్లం జింజర్ పౌడర్ వేసుకొని తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఇక్కడ పెట్టాం కదా పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పైన వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా ఫిష్ ఫ్రై చూసారా, తర్వాత ఇలా ఫ్రై అయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ కొబ్బరి అన్నం ఉంది కదా, దీని మీద కూడా మనం గార్నిష్ చేసుకున్నాము కొత్తిమీరతో. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొబ్బరి అన్నం వండేటప్పుడు పాలు తీస్తాము. ఆ కొబ్బరికాయ దీన్ని ఏం చేస్తారా అనుకుంటున్నారా? దాన్ని అయితే కొబ్బరి ఉండలు చేస్తారన్నమాట. ఫైనల్గా ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న 1 అవర్ తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకుని అందులో ఇలా చికెన్ పీసెస్ వేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. ఇది వచ్చి చికెన్ ఫ్రై ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. అండ్ పైనాపిల్ ఇలా ఫ్రై అవుతాయి, చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చంద్రకళ 7 సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. ఇది వచ్చి చికెన్ ఫ్రై ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత ఫ్రూట్స్ అయితే ఇలా కట్ చేసాము, పోమోగ్రానేట్ అండ్ పైనాపిల్. ఇప్పుడు సీజన్ పైనాపిల్ కదా, అందరు తినేయండి. బాయ్.